చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు Hmm. ఆల్రెడీ చూసిన సినిమాలే కదా. Hmm. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాల మధ్యలో Hmm. ఒక రీ రిలీజ్ అయిన వస్తే Hmm. ఫ్యాన్స్ అందరు కానీ Hmm. థియేటర్స్ కానీ దొరకకుండా అయిపోతున్నాయి. అవును, కరెక్ట్. మా కొత్త సినిమాల వాళ్ళ పరిస్థితి ఏంది? Hmm. మీరు కూడా ఒక డైరెక్టరే, అవును, మీరు కూడా ఒక చిన్న సినిమా చేసిన Correct. దర్శకుడే. Hmm. వాళ్ళు నిజంగా వాళ్ళ పెయిన్ కనుక మీరు తీసుకోగలిగితే, Hmm. ఆ పెయిన్ మీరు ఆలోచిస్తే కనుక మీకు ఎలా అనిపిస్తుంది? అది పెయిన్ఫుల్. అయితే నేను ఏమాలోచింటే నేను అసలు ఇంత హైప్ ఉంటుందని నేను అనుకోలే ఈ సినిమా. ఓకే, ఓకే. ఇప్పుడు రీరిలీజ్ చాలా సినిమాలు వస్తున్నాయి, వాళ్ళు 1 or 2 days వేస్తున్నారు. అవును. ఇది ఏంటి వారం 1 week వేసారు ఇది ఏకంగా. ఇంత హైప్ అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయాల. ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే చాలా వస్తున్నాయి రీరిలీజ్. నేను అంటున్న పాయింట్ మీ సినిమా గురించి అంటలేదు. మా సినిమా గురించి కాదు. మీరు చిన్న వాటికి కొంత ఎఫెక్ట్ అవుతుంది అన్నదే నిజమే. కానీ చిన్న వాటికి ఏంటి సార్, మిడ్ రేంజ్ ఫిలిమ్స్ కి అయినా కూడా అవును, అవును, 20 కోట్ల సినిమాలకు కూడా చాలా ఎఫెక్ట్. దేనికంటే ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ ఒక ఫిల్మ్ ఛాంబర్ దగ్గర కూర్చొని ఆ రిలీజ్ సినిమాకి ఇస్తున్నారయ్యా మాకు ఇవ్వట్లేదు అని, థియేటర్స్ ఇవ్వట్లేదని చాలా బాధపడతా ఏడుస్తున్న సందర్భం నేను చూసాను. అందుకని నేను అది ఎంతో కొంత బాధాకరమైన విషయమే. కానీ మరి అది దానికి ఏంటంటే ఇప్పుడు ఎవరు కావాల్సిన సినిమా అనేది బిజినెస్. థియేటర్ కూడా ఆడికి ఏది ఎక్కువ డబ్బులు వస్తున్నా అది వేసుకుంటాడు. సరే, మీరు డార్లింగ్ రాశారు, ఓకే. మీరు ప్రభాస్ సినిమా సూపర్ హిట్, ఆ రోజుల్లో హిట్, మళ్ళీ ఈ రోజుల్లో ఎలా వస్తుంది అనుకుంటున్నారు. అనుకోకుండా మీరు డైరెక్షన్ చేసిన సినిమానే రీ రిలీజ్ ఇదే రోజు. మీ ఒరిజినల్ సినిమా, చిన్న సినిమా డైరెక్షన్ చేసిన సినిమా ఇదే రోజు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో కదా, ఆయన రిలీజ్ చేసుకునేవాడు ఎవడో కదా, ఇప్పుడు రీ రిలీజ్ చేసేది ఎవరో కదా. ఇప్పుడు ఈ కొత్త ప్రొడ్యూసర్ కి మీకేం సంబంధం లేదు కదా, లేదు కదా. అప్పుడు రెండు ఒక రోజు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? పెయిన్ ఉంటుంది, డెఫినెట్ గా పెయిన్ ఉంటుంది. వద్దని రిక్వెస్ట్ చేస్తాం. అదే అయినా కూడా ఇక్కడ బిజినెస్ కదా, బిజినెస్. డబ్బు మించింది ఏమి లేదు, డబ్బు బిజినెస్. పైగా సినిమా అనేది కోట్లతో వ్యవహారం. ఏళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళు గెలుస్తుంటారు. ఇది లాటరీ. ఇది లాటరీలో ఇంకా మన మీరు ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళు గెలుస్తారు అన్నాక ఇంకా లాటరీ కాదు, ఇంకా బలమే వేరు, ఇది వేరు. అవును. ఇక మేము ఈ క్రియేటివ్ సైడ్ మేము అలా ఆలోచించుకోవాలంటే వీటి నుంచి ప్రొడ్యూసర్ వైపు పెయిన్ ఇవన్నీ ఓకే అంటే క్వాలిటీ సినిమా తీయాలి అని మేము తీసుకోవాలి అంతే. అది పబ్లిసిటీ చేసి థియేటర్ రప్పిస్తామా ఏం చేసినా ఈ వెబ్ సిరీస్లో అవ్వచ్చు వీటిని మించిన కదేసి ఒక యూనిక్ ఎలిమెంట్తో చేయాలి సినిమా.